లోక్సభ ఎన్నికల సన్నాహాల్లో ముందంజలో ఉంది టీఆర్ఎస్. శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే దూకుడును ప్రదర్శించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే సన్నాహక సమావేశాల పేరిట ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించింది. పలు నియోజకవర్గాల్లో ఎంపికపై అభ్యర్థులకు అనుకూల సంకేతాలిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై భారీ మెజార్టీతో గెలిచే వ్యూహాలపై కసరత్తు చేస్తూ ఉండగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలను పూర్తి చేశారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మొదటి దశలోనే ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థుల ఖరారు ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. గత ఎన్నికల్లో 11 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇతర పార్టీల నేతల చేరికతో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలను దక్కించుకోవడానికి పార్టీ వ్యూహరచన వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో తప్ప మిగిలిన అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా వైరా నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుత ఎంపీల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్న అధిష్టానం ఇప్పటికే కొందరికి పచ్చజెండా ఊపింది. అలాంటి చోట నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేసింది. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని నిర్ణయించడంతో పాటు వారికి సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి అభ్యర్థులకు టిక్కెట్లను ఖాయం చేశారు. మిగిలిన ఎంపీలు కూడా ప్రచారంలో ఉన్నా ఇంకా వారి భవిష్యత్తు తేలలేదు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అర్ధబలం, స్థానబలం ఉన్న నేతల వెంట పడకుండా పార్టీయే సుప్రీం అనే భావనతో ప్రజల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 9 నియోజకవర్గాలకు కొత్త నేతలను ఎంపిక చేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఎవరైనప్పటికీ కేసీఆర్ చుట్టూనే ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించాలని క్షేత్రస్థాయికి సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండగా ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలుపుకొని టీఆర్ఎస్కి 10 మంది సిట్టింగ్ ఎంపీలున్నారు. మిత్రపక్షం ఎంఐఎం సిట్టింగ్ స్థానం హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలపై గులాబీ దళం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలు కేసీఆర్ చుట్టూనే కొనసాగుతున్నాయి. స్థానిక పార్టీ నాయకత్వం వ్యతిరేకత కారణంగా సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి తిరిగి టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని చోట్ల ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా కొత్తగా ముఖాలు తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలున్న నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, భువనగిరి స్థానాలపై అధిష్టానం వారికి ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి ప్రభుత్వ సలహాదారు వివేక్ను కాకుండా నేతకని సామాజిక వర్గానికి నాయకుడొకరిని బరిలోకి దించుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఖమ్మంలోను సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యాపారవేత్తను బరిలోకి దించే అవకాశం ఉందని అంటున్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ను పక్కకు పెట్టి మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డిని కాకుండా ఫార్మా కంపెనీ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డిని బరిలోకి దించవచ్చని అంటున్నారు. నాగర్ కర్నూలులో మాజీ ఎంపీ మంద జగన్నాథం కంటే మాజీ మంత్రి రాములకు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపకపోతే తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్ వేముగంటి నరసింహారెడ్డిని బరిలోకి దించే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధిష్టానం ఉందనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి నుంచి పార్టీ నేత నవీన్ రావు, చేవెళ్ల నుంచి పౌల్ట్రీ పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ టీఆర్ఎస్ తరపున పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఉంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో ఒకటి దక్కుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆశలు పెట్టుకున్నారు. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని సన్నిహితులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఆయనకు టికెట్ లభించకపోవచ్చనే పార్టీ ముఖ్యంలో ప్రచారం జరుగుతోంది.
చేవళ్ల నుంచి మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేరు బలంగా వినిపించినప్పటికీ ఆయనను తాజాగా అధిష్టానం పక్కకు పెట్టిందని అంటున్నారు. తర్వాత స్వామిగౌడ్ చేవళ్ల నుంచి పోటీకి సిద్ధమని అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ప్రకటించినప్పటికీ ఆలోగానే సమీకరణాలు మారిపోయినట్లు సమాచారం. పైగా టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసే 16 స్థానాల్లో ఒకటైన భువనగిరిలో గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య సిట్టింగ్ ఎంపీ కావడం, కేబినెట్లో శ్రీనివాస్ గౌడ్కు చోటు కల్పించడం, పద్మారావు గౌడ్ను డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం స్వామిగౌడ్ అవకాశాలకు ప్రతిబంధకంగా మారిందనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈవేళ సమావేశం కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఓటింగ్పై అవగాహనకు ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. 16 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఐటీ గ్రిడ్ వ్యవహారంపైన చర్చించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఇవాళ సీఎం కేసీఆర్ భేటీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎమ్మెల్యేలతో భేటీలో కేసీఆర్ ఏ అంశాలపై చర్చించబోతున్నారు? శ్రీనివాస్, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ విధానం అవగాహన ఉండకపోవడం వల్ల వాళ్ళకి అవగాహన కల్పించేందుకు ఈ రోజు కేసీఆర్ ఈ మాక్ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీ 4 అభ్యర్థులను నిలబెట్టింది. మరోవైపు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. మొత్తంగా 5 అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం మాత్రం లాంఛనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ కు 88 సభ్యుల బలం ఉంది. అదేవిధంగా ఎంఐఎం సంబంధించి 7 సభ్యుల బలం ఉంది. దీంతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కూడా ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి రేగా కాంతారావు, ఆత్రం సక్కు, అదేవిధంగా హరిప్రియ నాయక్ తో పాటు ఇటు సవితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ వీళ్ళైతే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సవితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతుంది. రేపమాప వాళ్ళు ఆమె గులాబీ తీర్థం పుచ్చుకున్న సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటేసే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా ఎంఐఎంతో కలిపి 5 అభ్యర్థులు గెలుచుకోవడం లాంఛనమే. అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ కూడా పొరపాట్లకు తావివ్వకుండా అందరూ కరెక్ట్ గా ఓటేసే విధంగా కూడా ఈ రోజు కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఒక ఎమ్మెల్సీ నష్టపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇలాంటి మాక్ పోలింగే నిర్వహించిన పార్టీ అదే విధంగా ఈసారి కూడా తెలంగాణ భవన్ లో ఈ మాక్ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మాక్ పోలింగ్ అనంతరం ఏదైతే నిన్ననే మనకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలైంది. ఏప్రిల్ 11 పోలింగ్ కూడా ఉండబోతున్న నేపథ్యంలోనే ఇక పార్టీ అభ్యర్థుల కసరత్తు, ఏదైతే ఎంపీ అభ్యర్థుల కసరత్తు అయితే ఇప్పటికే కేసీఆర్ పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసికట్టుగా ఎంపీ అభ్యర్థులు సహకరించాలని చెప్పి కూడా కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల కసరత్తు దాదాపుగా పూర్తయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా జైరాబాద్ లో బీవీ పాటిల్, అదేవిధంగా మెదక్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ లో ఎంపీ మాజీ వినోద్ కుమార్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి కవిత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ తో పాటు వరంగల్ పసుమూరి దయాకర్ తో పాటు వీళ్ళంతా కొంతమంది వీళ్ళైతే ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీలకే టికెట్లు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు. ఇక మరోవైపు మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి సీతారాం నాయక్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూతురు ఆమె మాలత్ కవితకు కూడా టికెట్ ఇవ్వాలని కూడా కేసీఆర్ డిసైడ్ గా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నుంచి చేరిన శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం. అయితే ఆయన గత ఎన్నికల్లో అక్కడ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి విమర్శలు అయితే వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మారుస్తారన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక మరోవైపు
మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ జితేందర్ రెడ్డి సీనియర్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయనకు కూడా అక్కడ మార్పు తప్పదనేటువంటి అభిప్రాయం అయితే పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మాజీ మంత్రి పి రాములకే టికెట్ ఖరారు చేసినట్టుగా కూడా అక్కడి నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మొత్తంగా చూసినట్టు ఇక మరోవైపు 3 నియోజకవర్గాలు మాత్రం చాలా కీలకంగా మారాయి. అది సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి. ఈ 3 స్థానాల్లో ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే కృత నిశ్చయంతో ఉంది. ఎందుకంటే గతంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా మళ్ళీ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అదే అక్కడి నుంచి అయితే స్వామిగౌడ్ పేరు మొదట్లో వినిపించినప్పటికీ కూడా తాజా పరిణామాల్లో చూసినట్టయితే అక్కడి నుంచి గడ్డం రంజిత్ రెడ్డిని పారిశ్రామికవేత్త ఆయన రంగంలో దింపుతారని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇక మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి తలసాని సాయి కిరణ్ యాదవ్, అదేవిధంగా బొంతు శ్రీదేవి యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దండ విఠల్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా సాయి కిరణ్ యాదవ్ కి టికెట్ ఇస్తారంటే ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక మరోవైపు మల్కాజిగిరి నియోజకవర్గంలో గతంలో టీడీపీ ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలోనే ఈసారి సొంతంగా టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరిపై గులాబీ జెండా ఎగరాయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దింపాలని కూడా చూస్తోంది. అయితే ప్రధానంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి మల్కాజిగిరి పార్లమెంటరీ సన్నాహ సమావేశం అంతా కూడా అంతా తానే వివరించినట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు కుక్కట్పల్లి సంబంధించినటువంటి నవీన్ రావు పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా పార్టీ అగ్రనేతల అండదండలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సహకరిస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరికో టికెట్ కన్ఫర్మ్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా కొన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఐటీ గ్రిడ్ వ్యవహారంపై కూడా ఎమ్మెల్యేలతో చర్చిస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. శ్రీనివాస్.